పాలు అనేది చిన్నపిల్లలకు మాత్రమే. మన ఫామ్ లో చాలా మంది కస్టమర్స్ నోటీస్ చేసిన విషయం ఏంటంటే చిన్నపిల్లలని చెప్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఇస్తారు అని. కరెక్ట్ అండి, మనం చిన్నపిల్లలను ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నాము. అయితే ఇది నోటీస్ చేసిన ఒక కస్టమర్ నన్ను అడిగారు, సుధీర్ గారు పాలు చిన్నపిల్లల కోసమేనా అని. పాలు చిన్నపిల్లల కోసం మాత్రమే కాదండి. యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం ఎదిగే పిల్లలకి పాలు చాలా అవసరం టు బికమ్ స్ట్రాంగ్ అండ్ టాలర్ అని. అంటే ఒకసారి ఎదిగిన తర్వాత పాలు కంప్లీట్ గా మానేయమని కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత బోన్స్ వీక్ అవడం స్టార్ట్ అవుతాయి. ఈ టైంలోనే మనకి పాలు చాలా అవసరం. మజిల్స్ బిల్డ్ అవడానికి ప్రోటీన్స్, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి కాల్షియం అండ్ విటమిన్ డి, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండడానికి B12 ఇవన్నీ పాలల్లో ఉంటాయి. ఇన్ఫాక్ట్ మనకి ఎనర్జీ కరిగించుకోవడానికి స్ట్రాంగ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో పాలు అనేది చిన్నపిల్లలు మాత్రమే తాగాలనేది వాస్తవం కాదండి, ఈవెన్ పెద్దోళ్ళు కూడా చాలా అవసరం. అఫ్ కోర్స్ కొంతమందికి ఈ పాలు తాగితే డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయని, మిల్క్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా మిల్క్ కన్జ్యూమ్ చేయకుండా ఈ డైరీ ప్రొడక్ట్స్ కర్డ్, బటర్ మిల్క్, ఘీ ఇలాంటివన్నీ కన్జ్యూమ్ చేయొచ్చు. మరి హీల్ సిటీలో మీరు ఎందుకు చిన్నపిల్లలకు మాత్రమే పాలిస్తున్నారు? దీనికి నా సమాధానం ఏంటంటే ఈ బిజినెస్ లో నేను ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డే ఒక మోటో పెట్టుకున్నానండి, వీఆర్ ప్రయారిటైజింగ్ చిల్డ్రన్. ఈ ప్యూర్ మిల్క్ గనక మనం చిన్నపిల్లలకు అందజేస్తే వాళ్ళు స్ట్రాంగ్ బెటర్ ఫ్యూచర్ జనరేషన్ కింద రెడీ అవుతారు అండ్ వాళ్ళే బెటర్ సొసైటీని బిల్డ్ చేయగలరు అని. సో ఫర్ బెటర్ ఫ్యూచర్ జనరేషన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ టు దిస్ మోటో, వీఆర్ ప్రయారిటైజింగ్ చిల్డ్రన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.